నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడటం చాలా సంతోషం. లోకంలో పండగలు అనేటువంటివి జరుగుతాయి. ఆ పండగలను బట్టి సంతోషిస్తారు. మేమైతే ఇలాగన ఒక మంచి మీటింగ్ జరిగినప్పుడు ఒక పండగ ఆనందాన్ని మేము పొందుతాం. మా స్థానిక సంఘాల్లో అదే చెప్పారు. రేపు మనకు పండగ జరగబోతుంది. అందరూ హ్యాపీగా ఉండండి. కుటుంబాలకి ఎంతో ప్రయోజనకరమైనటువంటి, మేలుకరమైనటువంటి ఈ కూడికలో మరి మేము కొన్ని నిబంధనలు పెట్టాము. అవి పాటించడానికి కొద్దిగా ఇబ్బందైనా, కష్టమైనా ప్రేమతో మాతో సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నేను ఈ పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి నిబంధనలు, కండిషన్స్ అన్నీ మనం బాగుపడటానికి, మనల్ని కష్టపెట్టడానికి కాదు. అలాగనే పరిచర్యలో కూడా మేము చేసేటువంటి నిబంధనలన్నీ కూడా ఒక డిసిప్లిన్ మనం పాటించడం కొరకే. అంతే తప్ప అది తప్పు పట్టడానికి కాదు అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం మా పరిచర్య నుంచి ఇద్దరు మాట్లాడతాము, ఇద్దరు పరిచర్య బయట నుంచి పిలుస్తాము. కానీ ఈ సంవత్సరం మా సహోదరులు ఏమన్నారంటే, ఎక్కువ మంది మనం బయట నుంచి పిలుద్దామండి, అందరికి బయట నుంచి స్పీకర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇద్దాము, పరిచర్య నుంచి మీరు ఒక్కరు మాట్లాడండి చాలు అన్నారు. ఆ ప్రకారంగానే ముందుగా సహోదరులు వందన్ కుమార్ గారు మాట్లాడారు. 2 నేను మాట్లాడబోతున్నాను. తర్వాత మధ్యాహ్న కాల సమయం సుజిత్ ప్రేమ్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత రత్నకృష్ణ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి నలుగురు సేవకుల్లో వయసులో మాత్రమే నేను పెద్దోడు. కానీ దేవుని సేవలో మంచి అనుభవం కలిగినటువంటి స్పీకర్స్ మన మధ్యలో ఉన్నారు. ఆల్రెడీ ఒక ఫస్ట్ మెసేజ్ని మనం విన్నాం సహోదరులు వందన్ కుమార్ గారి ద్వారా. అలాగనే మిగిలినటువంటి విషయాలు కూడా ఎంతో అర్థవంతంగా, వివరణాత్మకంగా మీ కుటుంబాలకి దీవెనకరంగా, మరి ముఖ్యంగా వైవాహిక జీవితానికి మేలుకరంగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దు, అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటుంది. రెండవ ప్రసంగంగా దంపతుల మధ్య వచ్చే సమస్యలు, వాటికి దైవికమైనటువంటి పరిష్కారాలు అనేటువంటి సబ్జెక్ట్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కొన్ని టాపిక్స్ మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడటానికి నాకు ఉద్దేశించబడింది. దంపతుల మధ్య అసలు సమస్యలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారం ఏంటి అనేటువంటిది దైవికమైనటువంటి మనసుతో అర్థం చేసుకోవటం కొరకే, పరిష్కారం చేసుకోవటం కొరకే ఈ సబ్జెక్టు మీ ముందుకు తీసుకొని రాబడుతుంది. దాంపత్య జీవితంలో దంపతులకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. 1 కాదు, 2 కాదు. ఇప్పుడు సీనియర్ కపుల్గా మనం వాళ్ళని గౌరవించుకున్నాం. ఈవెన్ సీనియర్ గా ఉన్నటువంటి కపుల్ని మనం అడిగినట్లయితే వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు, దాంపత్య జీవితానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళుగా ఉంటారు. దాంపత్య జీవితము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వైవాహిక జీవితము అంటే వివాహము ద్వారా పొందినటువంటి చట్టబద్ధమైనటువంటి అది కాదు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధం కలిగి ఉండాల్సినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క సహవాసం. వివాహం జరిగి ఎంతకాలం అవుతున్నా కూడా కొందరు దంపతుల మధ్య దాంపత్య జీవితానికి సంబంధించి అవగాహన లేకపోవడాన్ని బట్టి అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం. వివాహం జరుగుతున్నటువంటి సమయంలో సేవకులు చెప్పేటువంటి ప్రసంగాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మానవుని నిర్మించినప్పుడు కొన్ని సహజమైనటువంటి కోరికలతో నిర్మించడం అనేటువంటిది జరిగింది. ముందుగా ఫస్ట్ పాయింట్ మీకేం తెలియజేస్తూ ఉన్నాను అంటే, దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య. దాంపత్య జీవితం అని అంటే వారి ఇరువురి మధ్య
జరిగేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాం. దేవుడు మానవుడు అనంటే స్త్రీ పురుషుడు ఇరువురు కూడా దేవుడు నిర్మించినటువంటి విధానం ఏంటంటే సహజమైనటువంటి కోరికలతోనే నిర్మించాడు. కోరికలు లేకుండా మానవుడు నిర్మించబడలేదు. ప్రాముఖ్యంగా గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటాడు అక్కడ. అంటే దేవుడు ఏదైతే శరీరంలో ఉంచాడో అవి స్పష్టముగా మనకి కనబడతాయి. ఉదాహరణకి ఆకలి, దప్పిక, నిద్ర, ఇలా కొన్ని శరీరమందు ఉంచబడినటువంటివి ఉన్నాయి. అలాగనే లైంగిక వాంఛ అనేటువంటిది కూడా మానవుని శరీరంలో స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఉండేటువంటి అది సహజమైనటువంటి కోరిక. కొంతమంది ఈ మాట చెప్పేసరికి ముఖం తిప్పుకుంటారు, సిగ్గుపడతారు, అభ్యంతర పడతారు. ఏంటి అని అంటే లైంగిక వాంఛ, దీని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సెక్స్ అంటారు. సెక్స్ అనేటువంటిది సహజమైనటువంటి కోరిక, అది దేవుని చేతనే నియమించబడింది. అయితే ఆ సహజమైనటువంటి కోరికని క్రమబద్ధమైనటువంటి విధానంలో మానవుడు తీర్చుకోవటం కొరకే వివాహం అనేటువంటిది అనుగ్రహించబడింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుంది అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే అతనికి ఏదైతే శరీరంలో ఉంచబడిందో అది తీర్చబడటం కొరకు అతనికి సాటి అయినటువంటి సహాయాన్ని కావాలి అని దేవుడు కోరుతున్నాడు. దంపతులు అనే మాటకు అర్థం ఏంటంటేనండి వివాహ బంధం ద్వారా జతపరచబడినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ ఉంది, బంధుమిత్రుల నుంచి పర్మిషన్ ఉంది, సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ ఉంది, కలిసి జీవించడానికి పర్మిషన్ ఉంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దే ఆర్ లైసెన్స్డ్ టు లివింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి బ్రతకడానికి పగలే కాదు రాత్రి కూడా కలిసి బ్రతకడానికి వారికి సమాజము అధికారం ఇస్తుంది, చట్టము కూడా అధికారం ఇస్తుంది అన్న సంగతిని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వివాహం అనేటువంటిది కేవలం మానవుల కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. అంటే భూమి మీద సృష్టించబడినటువంటి జీవరాశులు అనేకం ఉన్నాయి, వాటన్నిటికీ వివాహం అనేటువంటి ప్రక్రియ లేదు, కేవలం మానవులకు మాత్రమే ఇవ్వబడింది. అందుకని హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతూ ఉంటాం. వివాహము అన్ని విషయంలో, అంటే ఇక సృష్టిలో ఏ జీవికి కూడా వివాహం అనేటువంటిది లేదు. అయితే ఎందుకు మానవునికి మాత్రమే దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు అని అంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మీరు రాసుకోండి. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను నేను. ఏంటి అని అంటే భార్యాభర్తల ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అన్నాడు. అంటే ఇరువురిలో ఉంచబడినటువంటి స్వాభావికమైనటువంటి ఆ లైంగిక వాంఛ అనేటువంటిది తీర్చబడటం కొరకు పురుషునికి తన దేహం మీద అధికారం లేదు, భార్యకు ఉంది, భార్యకు తన దేహం మీద అధికారం లేదు, భర్తకు ఉంది అనేటువంటి విషయం చెప్పాడు. అందుకనే వారి వారి ధర్మములు అన్నాడు కదా, దాన్నే వైవాహిక ధర్మాలు అంటాం, లేక వివాహ ధర్మాలు అని అంటాం. భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మాలు జరిగించాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఒకరికి ఒకరు దూరంగా ఉండటాన్ని బట్టి దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. కొన్ని కుటుంబాలు మనం చూసినప్పుడు, కొందరు దంపతుల్ని మనం చూసినప్పుడు దంపతులు ఇరువురు వేరువేరుగా ఉండేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగాల పేరుతో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు, వ్యాపారాల పేరుతో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. ఏ ఇతర కారణాల చేతనైనా కూడా భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు వేరువేరుగా ఉండకూడదు, వాళ్ళు ఒకటిగానే ఉండాలి. ఇది దంపతుల కూడిక కాబట్టి కొన్ని విషయాలు మీకు క్లోజ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అభ్యంతర పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు.
భర్త, భార్య అంతవరకే ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి పిల్లలు లేరు కాబట్టి వివాహం కాని పిల్లలు లేరు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. ఈ దాంపత్య జీవితానికి సమస్యలు రాకుండా ఉండటం కొరకు కొన్ని పరిష్కారాలు దైవికంగా మనం ఆలోచన చేసినట్లయితే భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి ఉండాలి. దీన్ని క్లోజ్ గా మీ దగ్గరికి తీసుకురావడం కొరకు నేను ఏం చెప్తాను అని అంటే, భార్యాభర్తల యొక్క పడకలు కూడా వేరుగా ఉండకూడదు. భార్యాభర్తల యొక్క పడకలు వేరుగా ఉండకూడదు. అంటే మరి పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు ఉంటారు కదండి. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉంటే ఓకే. కానీ ఎప్పుడైతే పిల్లలకి స్కూలింగ్ ప్రారంభం అవుతుందో, అరే నీ దొడ్లోకి నువ్వే కడుక్కోవాలరా, నీ స్నానం నువ్వే చేసుకోవాలరా, నీ బట్టలు నువ్వే వేసుకోవాలరా, ఇలా నువ్వు ఎలాగైతే నేర్పిస్తున్నామో అలాగనే పిల్లలు స్కూలింగ్ ప్రారంభమయ్యే సమయానికి పిల్లలకి ఏమి నేర్పించాలి అని అంటే వేరుగా పడుకోవడం అనేటువంటిది కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మా కుటుంబంలో జరిగినటువంటి ఒక సంగతి చెప్తాను. మా కుటుంబంలో జరిగింది. నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు, చిన్న బాబు. వీళ్ళిద్దరు చిన్నగా ఉన్నారు. వీళ్ళిద్దరూ చిన్నగా ఉన్నారు. ఒకరోజు మీటింగ్ కోసం మేము రెడీ అవుతున్నాం. పిల్లలిద్దరిని రెడీ చేసేసాము. నేను కూడా రెడీ అయిపోయాను. నా భార్య రెడీ అవుతుంది, శారీ కట్టుకుంటుంది. పిల్లలిద్దరు అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏమందంటే, అరే మీరిద్దరు బయటికి పడిరా. పెద్దబాబు ఏమన్నాడంటే, డాడీ బయట రండి, బయట రండి అని నన్ను పిలుస్తుంది. అప్పుడు మా చిన్న ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా హస్బెండ్స్ ఉండొచ్చు అయ్యా, భార్యలు శారీ కట్టుకుంటుంటే హస్బెండ్స్ ఉండొచ్చు అయ్యా కూడా. అంటే వాడికి అర్థమైంది. వాడికి ఆ వయసులోనే ఏమర్థమైంది అని అంటే, అమ్మ చీర కట్టుకుంటుంటే మనం ఉండకూడదు కానీ నాన్న ఉండొచ్చు అనేది వాడికి అర్థమైంది. ఇందులో దాపరికం ఏం లేదండి, ధర్మం ఏం లేదు. ఇది దైవ నియమం. పిల్లల్ని సెపరేట్ గా పడుకోబెట్టడం అనేటువంటిది అలవాటు చేస్తే ఆ భార్యాభర్తల మధ్య జరగాల్సినటువంటి ప్రక్రియ అనేటువంటిది జరిగితే అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? దాంపత్య జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే, భార్యాభర్తలు వేరుగా ఉండటం ద్వారా ఎక్కడైతే దేవుని నియమానికి అడ్డుకట్టబడుతుందో, అంటే భార్యాభర్తలు దూరంగా నివసించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే వైవాహిక ధర్మానికి అడ్డుకట్టబడుతుంది. ఏ దంపతుల మధ్య అయితే ఈ వైవాహిక ధర్మానికి అడ్డుకట్టబడుతుందో అక్కడ సాతానుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు క్యాచ్ చేస్తాడు. పురుషుని పట్టుకుంటాడా, స్త్రీని పట్టుకుంటాడా తెలీదు, వేరే రూట్లోకి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. దీన్నే ఏమంటాము అని అంటే వ్యభిచారము అంటాం. అలా మనం కొన్ని కుటుంబాలు పతనమైపోవడం, పాడైపోవటం. భర్త ఉండగానే స్త్రీ వేరే ఆలోచన కలిగి ఉంటాం, భార్య ఉండగానే భర్త వేరొక ఆలోచన కలిగి ఉంటాం అనేటువంటిది మనం చూస్తాం. భార్యాభర్తలు మాత్రమే కలిసి జీవించే దాన్ని ఏమంటామనంటే సంసారము అంటాం. సంసారము అనేటువంటిది క్రమబద్ధమైంది, క్రమమైంది. సంసారం అనేటువంటిది పవిత్రమైంది. సంసారం అనేటువంటిది పరిశుద్ధమైంది. ఎందుకనంటే అది దైవ సంబంధమైంది, అది దేవుని నియమం. దానికి సిగ్గు అవసరం లేదు. అది దేవుని చేత లైసెన్స్ పొందినటువంటి జీవితం. భర్త కాకుండా, భార్య కాకుండా ఇతరులను కోరుకునేది ఏంటి అని అంటే వ్యభిచారం. దాన్నే వ్యభిచారం అంటాం. స్వపురుషుని కాక, సొంత స్త్రీని కాక వేరొక దాన్ని ఆశించడాన్ని మనం ఏమంటాము అంటే వ్యభిచారం అంటాం. అది అక్రమం, అది అపవిత్రం, అది సాతాను సంబంధమైంది అనేటువంటిది మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఒకళ్ళని ఒకరు అంగీకరించాలి. భర్త మూవ్మెంట్స్ ఏంటో భార్య అంగీకరించాలి, భార్య మూవ్మెంట్స్ ఏంటో భర్త అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకళ్ళొకరు నిర్లక్ష్యం చేయకూడదు. దంపతుల మధ్య ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే మా పరిచర్యలో నేను దేవుని సేవ ప్రారంభించిన తర్వాత నా సేవా జీవితంలో దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చినటువంటి అనేక మంది దంపతులకి మేము కౌన్సిలింగ్ చేశాం. ఈరోజు చాలా మంది దంపతులకి కౌన్సిలింగ్ అవసరం. జబ్బు పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఇలాంటి సమస్య వస్తే దేవుని సేవకుల దగ్గరికి రావటం లేదండి. ఎవరు తెలివితేటలు బట్టి వాళ్ళు పరిష్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకోవటం అనేది ఒక మంచి అలవాటు.
మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులకు ఒక మంచి వాడుక ఉంది. వాళ్ళు ఏ పని చేపట్టినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేటువంటి అలవాటు ఉంది. సేవా పరిచర్యలో మాకు కలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. భార్యాభర్తలు ఇరువురు కూడా మా దగ్గరికి వచ్చారు. భర్త ఏమంటాడు అని అంటే నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాడు. భార్య ఏమంటుంది అని అంటే ఏదో చెప్తుంది. అంటే పురుషుడికి ఉన్నటువంటి ఆలోచన, పురుషుడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ భార్య పే చేయటల్లా. కాబట్టి వాళ్ళిద్దరికి వచ్చే సమస్య వచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇలాగ అనేకమైనటువంటి విషయాలు కౌన్సిలింగ్ లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు కూడా మీ ఇద్దరి మధ్య సమస్య వచ్చింది అని అంటే సేవకులు సంప్రదించండి, వాక్యం దగ్గరికి రండి. ఇలాగ ప్రారంభంలో చదువుకున్నాం దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. దంపతులు 12వ వచనం. దంపతుల సమస్యలకి దీనికి ఏంటి సంబంధం అని ఫస్ట్ మీలో ఎవరికైనా అనుమానం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అన్ని భార్యాభర్తల మధ్య కాదు, అసలు అన్ని సమస్యలకి మూలం ఏంటంటే దేవుని వాక్యం అందకపోవట్లేదు. ఆ దేవుని వాక్యం దగ్గరకు వస్తే నీకున్న సమస్య ఏదైనా కూడా పరిష్కారం. కనుక కౌన్సిలింగ్ అనేటువంటిది సేవకుల ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవ సమస్య, కుటుంబంలో అధికారానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే కుటుంబ అధికారం ఎవరు చేయాలి? వివాహం అయి ఎంతకాలం గడుస్తున్నా కూడా దంపతుల్లో కుటుంబపరమైనటువంటి నిర్వహణ విషయంలో అవగాహన ఉండటం లేదు. అధికారం కొరకు స్త్రీ పురుషులు ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరినొకరు కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒకళ్ళ మీద ఒకరు డామినేట్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాదించుకోనవసరం లేదు, చర్చించుకోనవసరం లేదు, దీని గురించి పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కుటుంబంలో అధికారాన్ని గురించి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుంది అంటే కుటుంబానికి శిరస్సు పురుషుడే, స్త్రీకి శిరస్సు పురుషుడే. అంటే స్త్రీకి పురుషుడు పరిపాలకుడు, ఏలిక, అధికారి, శిరస్సు అన్నటువంటి విషయం అక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. పురుషుడు బ్రతికి ఉన్నటువంటి ఏ కుటుంబంలోనైనా సరే స్త్రీ అధికారం చేయడానికి అవకాశం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు భారీగా ఉన్నటువంటి యెజెబెలు చేసింది అదే. భర్త అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొని మొత్తాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. కాబట్టి కుటుంబాల్లో సమస్యలు రాకుండా ఉండాలి అనంటే పురుషుడు అధికారం చేయాలి. ఇక్కడ పురుషులు అధికారంలోకి అంటే అధికారాన్ని చేయటం కొరకు ఏం చేస్తున్నారు అనంటే భార్యని కించపరచడం కానీ, ఇందాక సహోదరుల ప్రసంగంలో మెన్షన్ చేశారు, భార్యని కించపరచడం, అవమానపరచడం, అగౌరవంగా మాట్లాడటం, కొట్టడం, హింసించడం ఇది ఒక పెద్ద సమస్య అండి కుటుంబాలు. భార్యని ఎలా చూడాలి, భార్య పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి సహోదరులు చెప్తూ ఉంటే ఇవాళ ఉన్నటువంటి సినారియో చూస్తే దానికి సంబంధం లేదు. అంటే అప్పుడు మనం నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబంగా ఎలా ఉంటాం? పురుషులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అధికారం చేయటం అంటే పెత్తనం చేయటం కాదు. అధికారం చేయటం అంటే పెత్తనం చేయటం కాదు, బాధ్యతలను నిర్వహించడం. కుటుంబం పట్ల దేవుడు నీకు ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతని నిర్వహించడం అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే పురుషులు భార్యని అవమానించడం కానీ, కొట్టడం కానీ ఇది దేవుని నియమానికి వ్యతిరేకమైనటువంటి సమస్య విషయం. నాకు స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఒక ముతక సామెత చెప్పేవాడు. ఆయన ఏమన్నాడు అని అంటే పెళ్ళాన్ని పేడ తట్టిని పొద్దాకు దురుకుతుండాలండి. మీకేం తెలుసు అన్నాడు. పిల్లల్ని పేడ తట్టిని పొద్దాకు దురుకుతూ ఉండాలి. అంటే పేడ తట్టేమో
ఆట తీసిన వెంటనే దొంపకపోతే అది అతుక్కుపోతుంది. అట్లాగనే భార్యను కూడా 2 దెబ్బలు వేయకపోతే అది అతుకుదొక్కుద్ది అని అతను చెప్పేవాడు. నిజంగా మరి ఆ మాట చాలా అవమానకరమైనటువంటి సంగతి. అది క్రైస్తవ సమాజంలో ఉండకూడదు. క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది మనకు అర్థమైతే ఈ సమస్య రానే రాదు. ఈ సమస్య రావడానికి పురుషుల వైపు నుంచి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. పెళ్ళైన మొదట్లో భార్య పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుందండి. ఎప్పుడు పెళ్ళైన మొదట్లో భార్య పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ప్రేమను బట్టి వీళ్ళు పురుషులు ఏం చేస్తారు అంటే భార్యని గారాబం చేస్తారు. ఇది పురుషులు చేసేటువంటి ఒక పొరపాటు పని. పెళ్ళయింది మొట్టమొదట కాస్త ఇంట్రెస్ట్, కాస్త అది, కాస్త ఇది. కాబట్టి ఏంటంటే బాగా బంగారం రకరకాలుగా పొరపాటు చేస్తా ఉంటారన్నమాట. ఆ విషయంలో అవగాహన లేక వారిని ప్రేమించాలి, బట్ గారాబం చేయకూడదు. ప్రేమించడం వేరు, గారాబం చేయడం వేరు. ప్రేమించడానికి గురించి సహోదరులు చెప్పారు. గారాబం చేయడం ఏంటంటే ఏ తప్పు చేసినా కూడా అలా వదిలేయటం, సరి చేయకపోవటం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అలా మొదట్లోనేమో భార్యని నెత్తి మీద పెట్టుకుంటారు, అంటే అనుసిస్తారు. చేయకూడనటువంటి విషయాలకు కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు. తీరా ఆ పని చేసిన తర్వాత కంట్రోల్ తప్పిన తర్వాత పురుషులు ఏం బాధపడుతూ ఉంటారంటే నా భార్య నా మాట ఇంకెందుకు, ప్రారంభంలో నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు కాబట్టి నీ భార్య నీ మాట వినడానికి సమస్య వస్తుంది. ఇది పురుషుల వైపు నుంచే కాదు, స్త్రీల వైపు నుంచి కూడా భర్తని కంట్రోల్ చేయడం కొరకు స్త్రీలు కొన్ని టాక్టీసులు ఉన్నాయండి. భర్తని కంట్రోల్ చేయడం కొరకు ఏం చేస్తూ ఉంటారంటే బెడ్ టైం సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు స్త్రీలు. అందరు కాదు, కొందరు. కొందరు ముసలమ్మలు ఉంటారు కదా, కొందరు ముసలమ్మలు అంటే వృద్ధ స్త్రీలు, వయసు మీద పడినటువంటి స్త్రీలు. వీళ్ళు పెళ్లి సమయంలో దగ్గరకు వచ్చి పెళ్లి కూతురికి ఏం చెప్తారు తెలుసా? అమ్మాయి అక్కడ మాత్రం గట్టిగా ఉండు, అక్కడ మాత్రం గట్టిగా ఉండు. అంటే ఫస్ట్ నైట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫస్ట్ నైట్ లోనే నువ్వు నీ భార్యని కంట్రోల్లో పెట్టి నీ భర్తని కంట్రోల్లో పెట్టేసుకోవాలి, లేకపోతే నీ మాట ఎక్కడో. వయసులో పెద్దలైనటువంటి వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే అమాయకంగా అలాంటి మాటలు విని భర్తని అదుపులోకి పెట్టుకోవటం కొరకు ఏం చేస్తా ఉంటారు అంటే భర్త బలహీనతని ఆసరా చేసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు స్త్రీలు, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టాలంట, ఇలా బోధించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఇవి సరైనటువంటి ఆలోచన కాదు. ఒకవేళ భర్త లొంగలేదనుకోండి, భర్త లొంగకపోతే ఏం చేస్తా ఉంటారంటే భర్తని లోపరుచుకోవటం కొరకు అలిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదొక పెద్ద సమస్య. భర్తతో వచ్చినటువంటి సమస్యలు ఏవైనా కానివ్వండి, అలగటం, పుట్టింటికి వెళ్ళిపోవటం. సరే పుట్టింటికి వెళ్ళింది, ఓ 4 రోజులు ఉండొస్తే ఇబ్బంది లేదు, ఓ 4 వారం రోజులు ఉండొస్తే ఇబ్బంది లేదు, ఒక 10 రోజులు ఉంటే ఇబ్బంది లేదు. ఇక వారాల తరబడి, నెలల తరబడి కూడా ఇంటి దగ్గరే సెటిల్ అయిపోయేటువంటి పిల్లలు ఉంటారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే సమస్య అధికమవుతే కానీ అది పరిష్కారం కాదు అనేటువంటి సంగతి స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు సర్దుకొని ఇంటి దగ్గరే ఉండాలి తప్ప సర్దుకొని ఎవరు పెళ్లి చేస్తారు, అమ్మ సమస్యలు వచ్చినప్పుడు సర్దుకొని పోమ్మ అన్నాడు కదా అని చెప్పి సర్దుకొని వెళ్ళిపోతే అది పరిష్కారం కాదు. సర్దుకొని ఉండాలి. 68వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, అంటే కొంతమంది స్త్రీలే కాదు పురుషులు కూడా వాళ్ళ పార్ట్నర్తో సమస్యలు వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను రికార్డు చేసుకున్నా, నా మనసులో నేను రికార్డు చేసుకున్నా. మీరు కూడా ఎవరు ఎంతమంది అనుంటారో నాకు తెలియదు. పురుషుడే అనుండొచ్చు, స్త్రీ కూడా అనుండొచ్చు. ఏమంటారు అంటారు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నిన్ను పెళ్లి చేసుకొని నేను నష్టపోయా, నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకున్నా కూడా నా పరిస్థితి బాగుండేది. ఇదిగో ఆడు నాకు గొంతు కోసాడు, ఎవరాడు ఆడు నాకు గొంతు కోసాడు, నా భర్త పాడు చేసేసాడు,
నా ఉసురు వాడికి ఖచ్చితంగా తగులుతుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఎక్కువ స్త్రీలు వాడతారు, పురుషులు కూడా వాడతారు. ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు తిట్టిన తిట్లన్నీ ఎవరికి సంబంధించినవి తెలుసా? చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి, ఎవరికి సంబంధించినవి? నువ్వు తిడితే దేవునికి సంబంధించినవి. ఎందుకనంటే వివాహం చేసింది అమ్మ నాన్న కాదు, వివాహం చేసింది పెద్దలు కాదు, వివాహం చేసింది రిజిస్ట్రార్ కాదు, వివాహం చేసింది దేవుడు. 68వ కీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. కాబట్టి నీకేదో కష్టం వచ్చిందని, నీకేదో నీ పాత్రతో సమస్య వచ్చిందని ఇలాగ సెన్స్ లేకుండా మాట్లాడటం అనేటువంటిది దేవుని భయం కలిగినటువంటి వాడు చేయగలిగినటువంటి పని కాదు. సమస్య ఏంటి అని అంటే, భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ అనుసరించట్లేదు. ఒక సమస్య అంటూ వచ్చింది అని అంటే ఇక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని విని అనుసరించకపోతే ప్రయోజనం ఏముంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3 కోట్ చేసుకోండి, చదవనవసరం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అంటే ధర్మశాస్త్రం వినివారందరూ నీతిమంతులు కాదు కానీ దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారే నీతిమంతులు అనేటువంటి మాటని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబాల్లో ఎలాగుంది అని అంటే, పురుషులేమో ప్రార్థనకి రారు, స్త్రీలేమో ప్రార్థనకు వస్తారు, కానీ దొంగి అన్నట్టుకున్నారు. సమస్యలు రావడానికి వీళ్ళిద్దరూ సమానమైనటువంటి కారణం. ప్రార్థనకు రానటువంటి పురుషుడు, ప్రార్థనకు వచ్చినా కూడా వాక్యాన్ని అనుసరించినటువంటి స్త్రీలుగా మనకి కనబడుతున్నారు. ఇది క్రైస్తవ దంపతులకి తగదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక 3వ సమస్య, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ మ్యాటర్స్. అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే, కొన్ని ఆర్థిక పరమైనవి ఉంటాయి. అన్ని సమస్యలకి మూల కారణం ఏంటి అని అంటే ఎక్కువ సమస్యలకి మూల కారణం ఆర్థిక పరమైనవి. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు అంటే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధమైనవి అన్నాడు. కొంతవరకు అది నిజమే, అంతా కాదు కానీ కొంతవరకు నిజమే. ఎందుకనంటే సరైనటువంటి సంపాదన లేని కుటుంబాల్లోనే ఎక్కువగా సమస్యలు వస్తాయి. సంపాదించగలిగినటువంటి పురుషునికి గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏ పురుషుడైతే సంపాదించ సామర్థ్యం కలిగి ఉంటాడో ఆ పురుషునికి గుర్తింపు ఉంటుంది, ఆ పురుషునికి గౌరవం ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు సంపాదించలేకపోతే ఆ గుర్తింపు నీకు ఉండదు, ఆ గౌరవం నీకు ఉండదు. ఇంకోటి చెప్తున్నాను, ఏం కోరుకుంటున్నారు మీరు పురుషులుగా? నీ భార్య ప్రేమ అధికంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు సంపాదించగలిగినటువంటి సామర్థ్యం నీకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. తర్వాత నీ పిల్లలు నీకు లోపడతారు. వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే పురుషుడు అన్నవాడు, అధికారం చేసేటువంటి వాడు, వాళ్ళ అవసరాలు తీర్చగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత ప్రధానంగా పురుషునిదే. ఎఫ్సీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదివినప్పుడు, పురుషుడు తన కుటుంబాన్ని తన భార్యను పోషించాలి, సంరక్షించాలి అన్నాడు. భార్యను మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత పురుషునిది. తన కుటుంబ అవసరాల కొరకు కొంతమంది పురుషులు అత్తగారి ఇంటి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అయిన దానికి కాని దానికి పుట్టింటికి వెళ్ళరా అని కబుర్లు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ విలువని వాళ్ళు తగ్గించుకున్నటువంటి వాళ్ళు. ఏ కారణం చేత కూడా మనం అత్తగారి ఇంటి మీద ఆధారపడకూడదు పురుషులైనటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రేమ కలిగి నా కూతురు ఎక్కడ ఉంది, నా అల్లుడు, నా మనవాళ్ళు అని వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి పంపడానికి డిమాండ్ చేయడానికి ఏది లేదు అన్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలు కూడా
భర్తకి సాటి అయినటువంటి సహాయంగా ఇవ్వబడింది కనుక, స్త్రీలు కూడా పురుషునితో సమానంగా చదువుకుంటున్నారు కనుక, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా స్త్రీలు కూడా పనిచేయొచ్చు, తప్పులేదు. ప్రభుత్వాలు కూడా స్త్రీల కొరకు దాదాపుగా 50% రిజర్వేషన్లని చట్టబద్ధం చేస్తున్నాయి. కనుక స్త్రీ కూడా పని చేసుకోవచ్చు, దానికి ఇబ్బందే లేదు. కానీ కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత ఏంటి అనంటే పురుషునిదే. అయితే సంపాదించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీలతో కొన్ని సమస్యలున్నాయి. అంటే ఎప్పుడైతే పురుషునితో సమానంగా వీళ్ళు సంపాదించడం అనేటువంటిది అలవాటయిందో, సంపాదించేటువంటి సామర్థ్యం ఉందో, అలాంటి స్త్రీలు అతిశయపడుతున్నారు. నీకంటే నేనేం తక్కువ? నువ్వు చదువుకున్నావు, నేను చదువుకోలేదా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేయటం లేదా? నువ్వైతే ఊరికే తిరిగి వస్తున్నావు కానీ నేను ఇంట్లో కూడా పని చేస్తున్నా. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ సమస్యలు అనేటువంటివి మనకు అక్కడక్కడ కనపడుతున్నాయి. స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ పర్పస్? బిఫోర్ యువర్ మ్యారేజ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ వైఫ్ ఆఫ్ సో అండ్ సో. అంటే పెళ్లి కాకముందు డాటర్ ఆఫ్ అని మీ నాన్న పేరు రాసుకోవాలి. పెళ్ళైన తర్వాత వైఫ్ ఆఫ్ అని మీ హస్బెండ్ పేరు రాసుకోవాలి. ఆ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది దైవ నియమం. నీ ఇంటి పేరు కూడా మారిపోద్ది, నీ క్యారెక్టర్ పర్పస్ మారిపోద్ది. అప్పటి వరకు తండ్రి, ఆ తర్వాత భర్త పేరే నువ్వు పెట్టుకోవాలి. భర్తకి లోబడి ఉండాలి. ఇంగ్లాండ్ రాణి అయినా కూడా తన భర్తకి భార్యే. ఆమె ఇంగ్లాండ్కి రాణియే, కానీ తన భర్తకు భార్యే అనేటువంటి సంగతిని మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరత. ఇక ఆ తర్వాత కొన్ని అవగాహనకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అవగాహన లేనికి సంబంధించినటువంటి సమస్యలు. అంటే భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి అవగాహన పెంచుకోవాలి. ఇది ఒక పెద్ద సమస్య అని మనం అనుకోకూడదు. అవగాహన పెంచుకున్నట్లయితే సమస్యలు రావు. కానీ కొందరు భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటాన్ని బట్టి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ప్రేమగా ఉండాల్సినటువంటి దంపతులు గొడవలు పడటానికి కారణం ఏంటంటే సాతాను. వరుసవారీలో చెప్పుకుంటూ వస్తాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కుటుంబాలను కట్టేది దేవుడు, కానీ కుటుంబాలను పడగొట్టేది సాతానుడు. దంపతుల్లో సాతానుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు. కొన్ని కుటుంబాలు పురుషుని బట్టి పాడైపోతున్నాయి, కొన్ని కుటుంబాలు భార్యను బట్టి పాడైపోతున్నాయి. సమస్య వచ్చింది అని అంటే భార్యాభర్తలు ఏం చేయాలి అని అంటే, కూర్చొని మాట్లాడుకోవాలి. అది వాళ్ళకు ఉండాల్సినటువంటి అవగాహన. అవగాహన లేకపోవటాన్ని బట్టి భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. నేను చిన్నపిల్లలకి స్టోరీలు చెప్తూ ఉంటాను. ఒక స్కూల్ టీచర్ కాబట్టి పిల్లలకి అలాంటి స్టోరీ సందర్భం వచ్చింది చెప్తాను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు అరిసెలు తయారు చేసుకున్నారు. 5 అరిసెలు తయారయ్యాయి. భర్త అన్నాడు, పిండి తీసుకొచ్చింది నేను, పిండి తయారు చేసింది నేను, నాకు 3, నువ్వు ఒట్టిగా కాల్చి పెట్టావు కాబట్టి నీకు 2 అన్నాడు. ఆమెమంది అని అంటే, అట్ట కాదు, నువ్వు తీసుకొచ్చినా పిండి కొట్టినా అసలు కాల్చింది నేను కాబట్టి నాకు 3. ఈ స్టోరీ పేరు ఏంటంటే నాకు 3 నీకు 2. వీళ్ళిద్దరు పోట్లాడుకొని ఒక తీర్మానానికి వచ్చారు, ఒక అవగాహనకు వచ్చారు. ఇంత గొడవ మన ఇద్దరి మధ్య ఎందుకు కానీ, ఎవరు ముందు మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళకి 2, మౌనంగా ఉన్నటువంటి వాళ్ళకి 3 అనుకున్నారు. పోటీ పెట్టుకున్నారు. ఇవి ఇంటి తలుపులు వేసేసుకున్నారు. మంచం మీద ఇద్దరు కూర్చున్నారు, ఒకరికి ఎదురుగా ఒకరు. అంటే ఎవరు ముందు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళకి 2 వస్తాయి, మాట్లాడుకున్న వాళ్ళకి 3 వస్తాయి. ఇక ఇలాగా సాయంత్రం అయింది, నైట్ అయింది, అది బయటికి రావట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు. పొద్దున్నే బాలబ్బాయి వచ్చాడు. ఎవడో కొడతా ఉన్నారు. ఎంత కొడుతుందో వాడు పలకట్ల. ఇంకేదో అనుమానం వచ్చింది. కిటికీలో చూశాడు. దిగబడుకోండి ఇలా పలకట్లేదు, ఉలకట్లేదు, మెల్లట్లేదు, పలకట్లేదు, మాట్లాడుకోవట్లేదు. అమ్మ ఇంకేముంది ఫలానా ఆయన చచ్చిపోయాడు అని హడావుడి చేశాం.
హడావిడి చేసేసరికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, తలుపు పగలు కొట్టారు, లోపలికి వచ్చేసరికి లేదు లేదు మేము ఇద్దరం పోటీ పెట్టుకున్నాం అన్నట్టు ఆమె. అదిగో నువ్వు మాట్లాడు కాబట్టి. ఆ? ఇది పెద్ద సమస్య. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్య కూడా అయ్యే. నేను పుట్టింటికి వెళ్తా వద్దు. నేను పుట్టింటికి వెళ్తా వద్దు. నేను మాట్లాడుకోవాలా, దీన్ని కొట్టుకోవాలా, కూర్చొని మాట్లాడుకుంటే ఒక అవగాహనకు వస్తే సరిపోద్ది. భార్యాభర్తలు పాలు నీళ్లులాగా కలిసిపోవాలండి. ఉప్పు నీళ్లులాగా చిరపట్లాడకూడదు. కుటుంబాల్లో మనకి ఏం కనపడుతుంది అని అంటే ఉప్పు నిప్పుల్లాగా కనపడతారు. ఆ, దాంపత్య జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. నేను బాగా గమనించా. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే పగలంతా ఉప్పు నిప్పులాగా ఉంటారు, రాత్రి ఏంటంటే పాలు నీళ్ళులా కలిసిపోవడం. అది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఈవెన్ పగలు కూడా అలా ఉండకూడదు. పగలు కూడా అలా ఉండకూడదు. ఓ మ్యారేజ్ రిజిస్ట్రార్ పెళ్ళయ్యేటువంటి వరుడికి చెప్తున్నాడు, ఏ బాబు నీ భార్యను నువ్వు అర్థం చేసుకోవాలని చూస్తున్నావా, అది ఎన్నటికీ అర్థం కాదు అంటున్నాడు. ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు అనుకుందో, ఎందుకు తిడతదో, ఎందుకు ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. 70 ఏళ్ళ అనుభవం నేను చెప్తున్నాను. నీ భార్య నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. అది శుద్ధబద్ధం. ఏంటి అని అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా చిన్నతనంలో ఆల్ ఇండియా రేడియోలో ఒక పాట వినేవాడిని. అది సినిమా పాట. నువ్వు సినిమా పాట గుర్తు చేస్తున్నా ఏంటంటారా, మనకి మంచిని తెలియజేసేటువంటి పాట ఏదైతేనేంటి, మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొక నిండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ఓ పాట ఉంది. నిజంగా మరి దేవుని ఎరగినటువంటి వాడు కూడా ఎంత చక్కగా రాశాడు. భార్యాభర్తలు మనసున మనసై బ్రతుకుల బ్రతుకై ఒకరికి ఒకరు తోడుగా ఉంటే అదే కదా భాగ్యం, అదే కదా స్వర్గం. కనుక భార్యాభర్తల మధ్య ఏముండాలి అని అంటే అవగాహన ఉండాలి. మనసులో మనసులు కలిసిపోయి ఉండాలి. ఏ మనిషి భూమి మీద మనం చాలా కష్టపడుతూ ఉంటాం, చాలా రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటాం. కానీ ఒక కష్టం మాత్రం ఉండకూడదండి. స్త్రీకి ఉండకూడదు, పురుషునికి ఉండకూడదు. ఏంటి ఆ కష్టం అని అంటే మనసు కష్టం ఉండకూడదు. అబ్బో, భర్త మీద భార్యకి ఎంత మనసు కష్టమో, భార్య మీద భర్తకి ఎంత మనసు కష్టమో అలా భార్యాభర్తల మధ్య ఉండకూడదు. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాము. తప్పు కిషోర్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఒక కూతురు వాళ్ళ మమ్మీని గురించి చెప్తుంది. ఒక కుమార్తె వాళ్ళ అమ్మని గురించి ఏం చెప్తుంది అని అంటే మా మమ్మీ ఇంతవరకు మా నాన్నగారి విషయంలో ఎక్కడ కూడా అపోజ్ చేయలేదు, వ్యతిరేకంగా ఆమె ప్రవర్తించలేదు అని ఒక కూతురు స్టేట్మెంట్ ఇవ్వగలిగింది. అంటే నువ్వు ఎలా ఉంటున్నావో నీ పిల్లలు గమనిస్తారు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో తండ్రిని గమనిస్తారు, తల్లిని గమనిస్తారు. మా నాన్న అమ్మని ప్రేమిస్తున్నాడా లేదా, మా అమ్మ నాన్నకి లోపడుతుందా లేదా అన్నటువంటి విషయాన్ని గమనిస్తారు. దేవుని గ్రంథంలో స్త్రీకి పెట్టబడినటువంటి పేర్లు అంటే దైవ జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి పెట్టగలిగినటువంటి పేర్లు. జ్ఞానవంతురాలు అన్నాడు, గుణవతి అన్నాడు, సుబుద్ధి కలిగిన భార్య అన్నాడు. అంటే ఇవన్నీ రెఫరెన్స్ చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. అంటే ఆయా లేఖనాల్లో ఇలాంటి పేర్లు పెట్టబడ్డాయి. ఈ పేర్లు పెట్టబడినటువంటి స్త్రీలు ఎవరనంటే భర్త మనసుని ఎరిగి నడుచుకున్నటువంటి స్త్రీలకే ఆ పేరు సంబంధించింది అనే సంగతి చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందనంటే ద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అంటే దేవుని ఎరగటం సంగతేమో, క్రీస్తుని ఎరగటం సంగతేమో కానీ భర్త మనసు భార్య ఎరగకపోతే, భార్య మనసు భర్త ఎరగకపోతే ఇంకా దేవుణ్ణే మెరుగుతాము, క్రీస్తునే మెరుగుతాము. అది క్రైస్తవ కుటుంబం ఎలా అవుతుంది? ఒకరి మనసు ఒకరి ఎరగాలి అంటే ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకోవాలి. నా భర్త ఏది ఇష్టపడతాడు, నా భార్య ఏది ఇష్టపడదు అనేటువంటి సంగతిని ఒకరికి ఒకరు అవగాహన చేసుకోవాలి. భార్యాభర్తలు ఇరువురు కూడా పిల్లల ముందే పోట్లాడుకుంటూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో. అది పిల్లల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
ఏ దంపతుల మధ్య అయితే సమస్యలు వస్తాయో ఆ సమస్యలు వచ్చేటువంటి దంపతులకి ఒక పరిష్కారాన్ని నేను ఇక్కడ నుంచి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒక కుటుంబంలో భర్తకి భార్యకి గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా సమాధానం చెప్పండి, లేచి నిలబడి. భార్యకి భర్తకి మధ్య గొడవ జరుగుతుంది, ఎవరు తగ్గాలి? ఎవరు ఆ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా నిలబడి చెప్పండి. తగ్గాలి. కాదండి, పురుషుడు తగ్గాలి. పురుషుడే తగ్గాలి కానీ స్త్రీలు తగ్గుతారు. ఇలా చెప్పారు కదా, పురుషుడు కొడతాడు, తిడతాడు, నోటికి ఎట్లా వస్తే అలా మాట్లాడతాడు. కనుక స్త్రీలు భయపడి వాళ్ళు తగ్గుతారు. కానీ లేఖనానుసారంగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే పురుషుడే తగ్గాలి. కారణం ఏంటంటే పురుషుడు స్త్రీకి శిరస్సు. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే శిరస్సు నుంచే వస్తుంది. ఆ పరిష్కారం శిరస్సు నుంచే రావాలి, కంట్రోల్ అవ్వాలి. తర్వాత మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని సహోదరులు టచ్ చేశారు. భార్య బలహీనమైనటువంటి ఘటమని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానంతో వారితో కాపురం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పురుషుడే తగ్గాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భర్త వెనక్కి తగ్గుతున్నాడు అని అంటే అది భర్తకి అవమానకరమైనటువంటి విషయం కాదండి, అది వాక్యానుసారమైనటువంటి విషయం. ఒకవేళ భార్య భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ కాపురానికి రాకపోతే అవమానం ఎవరికి? ఆమెకా పురుషునికా? పురుషునికి అవమానం అది. అంటే నీ భార్య నిన్ను లెక్క చేయటం లేదు, నీ భార్య నిన్ను కోరుకోవట్లేదు, అంత సమస్య తెచ్చుకోవటం ఎందుకు? భార్యను ప్రేమించేటువంటి భర్తకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? కనుక ఇంకొక విషయం ఏంటంటే దంపతులు పోట్లాడుకోవటం ద్వారా ఇతరుల ముందు నవ్వుల పాలవుతారు, ఇతరుల ముందు చులకనవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల ముందు పోట్లాడుకోవాలి. అంటే ఇంట్లో పోట్లాడుకోవచ్చా? లేదంటే కూర్చొని మాట్లాడుకోవాలి. మరొక పాయింట్ చెప్తాను, ఇద్దరు కూడా ఒకరికి వ్యతిరేకమైనటువంటి పనులు ఇంకొకటి చేయకూడదు. భర్తకి ఇష్టం లేనటువంటి వ్యక్తితో ఇంకొకటి మాట్లాడకూడదు, భార్యకి ఇష్టం లేనటువంటి వ్యక్తితో ఇంకొకటి మాట్లాడకూడదు. ఒకరికి వ్యతిరేకమైనటువంటి పనులు, ఒకరికి ఇష్టం లేనటువంటి పనులు మరొకరు చేసినప్పుడు సమస్యలు వస్తాయి. తర్వాత భార్యాభర్తల మధ్య కొన్ని కుటుంబాల్లో సీక్రెట్స్ మెయింటైన్ అవుతున్నాయి, అంటే రహస్యాలు మెయింటైన్ అవుతున్నాయి. ఆ రహస్యాలు మెయింటైన్ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తాను, దంపతులు ఇరువురు కూడా ఒకే రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇవాళ కుటుంబాలను మనం చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి దంపతుల్లో కూడా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉండొచ్చు. ఏంటా తేడాలు అని అంటే భార్య భర్త ఇద్దరు ఒకే కులానికి చెందిన వాళ్ళై ఉండాలా? మాట్లాడండి. ఒకే కులానికి చెందిన వాళ్ళై ఉండాలా? అవసరం లేదు. భార్యాభర్తల మధ్య కులంలో తేడా ఉండొచ్చు, తప్పులేదు. భార్యాభర్తల మధ్య చదువులో తేడా ఉండొచ్చు, తప్పులేదు. భార్యాభర్తల మధ్య ఉద్యోగంలో తేడా ఉండొచ్చు, అంటే ఒకరికి ఉద్యోగం ఉంది ఒకరికి లేదు, అయినా తప్పులేదు. ఒకరు అందంగా ఉండొచ్చు, ఒకరు అందంగా లేకపోవచ్చు. ఒకరు ఎర్రగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, అయినా తప్పులేదు. ఎందుకు ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నానంటే భార్యాభర్తల మధ్య ఎన్ని వ్యత్యాసాలున్నా పర్వాలేదు, కానీ విశ్వాస విషయంలో మాత్రం భార్యాభర్తల మధ్య తేడా ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే విశ్వాసాల మధ్య తేడాలు వచ్చేస్తున్నాయి. కొంతమంది పిల్లలేమో ప్రేమలో పడి విశ్వాసానికి నిజంగా పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, అది ఒక సమస్య. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి సంబంధాలు చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు మన కుటుంబాల్లో కలిగేటువంటి కొన్ని దృశ్యాలు మీ ముందు గుర్తు చేస్తున్నాను. భార్య ఏమో క్రైస్తవురాలు, భర్త ఏమో అన్యుడు. అంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రార్థన, దేవుడు, దేవుని వాక్యము ఇలా దేవుని భక్తిలో పెరిగినటువంటి అమ్మాయి.
కానీ ప్రార్థన లేనటువంటి ఒక వ్యక్తికి ఇచ్చారు. అవి రెండు కలిసి ప్రయాణం చేయడం అనేటువంటి అసాధ్యం. విశ్వాస విషయంలో తేడా ఉంది. తర్వాత భార్య ఏమో ప్రార్థనకి వెళ్ళేటువంటి భార్య, భర్త ఏమో విగ్రహారాధన చేసేటువంటి వాడు. అంటే హిందూ కుటుంబాలకి ఇవ్వబడినటువంటి స్త్రీలు వీళ్ళు. చిన్నతనంలోనేమో ప్రార్థన జీవితంలో పెంచబడ్డారు. పెళ్ళైన తర్వాత హిందూ కుటుంబానికి ఇవ్వబడ్డారు. అక్కడ భర్త పద్దాక విగ్రహారాధన చేయమంటాడు, నిలబడమంటాడు, ఉండబడమంటాడు, దండం పెట్టమంటాడు, కొబ్బరికాయ కొట్టమంటాడు. రకరకాలైనటువంటి సమస్యలు. భర్త ఏమో క్రీస్తు సంఘం, భార్య ఏమో మత శాఖ. లేకపోతే భార్య ఏమో క్రీస్తు సంఘం, భర్త ఏమో మత శాఖ. ఓకే, వీళ్ళిద్దరు ఎలాగో కొట్టుకోనో తిట్టుకోనో కాపురం చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లలకి ఏమి నేర్పిస్తారు? కాబట్టి భార్యాభర్తల మధ్య విశ్వాస విషయంలో వ్యత్యాసం అనేటువంటిది ఉండకూడదు. ఒకే విశ్వాసంలో ఉండాలి. మరొకటి చెప్తాను. దంపతులు ఇరువురు కూడా ఒకే శరీరముగా జీవించగలిగితే అసలు ఈ సమస్య లేదు. దంపతుల గురించి, భార్యాభర్తల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకే శరీరము. దాదాపుగా 4-5 చోట్ల ఈ రెఫరెన్సులు ఉన్నాయి. ఆదికాండము 2:24, మత్తయి సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయము 7-9 వచనాలు, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తాయి అంటే భార్యాభర్తలు ఇరువురు ఏక శరీరం. అంటే చూడటానికి వారు ఇద్దరు కనపడుతున్నారుగా. ఇప్పటి వరకు 2 గంటలు వేదిక మీదకి వచ్చారు. వాళ్ళు ఇరువురు కనపడుతున్నారుగా. ఏక శరీరంగా బ్రతకడం అంటే ఏంటి అంటే ఒకే ఆలోచన. భర్తకి కానీ భార్యకి కానీ ఒకే ఆలోచన. రెండవది ఒకే మాట. భర్త కానీ భార్య కానీ ఒకే మాట్లాడగలగాలి. ఒకరికి భిన్నంగా ఇంకొకరు మాట్లాడకూడదు. ఒకే క్రియ. అంటే భర్త ఏది చేస్తాడో భార్య కూడా దాన్ని అనుసరించాలి. కానీ భర్తకు వ్యతిరేకంగా భార్య మరొక పని చేయకూడదు. అలా చేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఒకరినొకరు అగౌరవంగా మాట్లాడుకోవడం అనేటువంటిది సమస్య. ఒకరినొకరు అగౌరవంగా మాట్లాడుకోవడం, భర్తను కానీ భార్యని కానీ ఇతరుల ముందు విమర్శగా కానీ అగౌరవంగా కానీ మాట్లాడకూడదండి. ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది స్త్రీలు కోపం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాడు వీడు అనేటువంటి మాట మాట్లాడతారు. అన్ని ఫేవరబుల్ గా ఉన్నప్పుడు ఓకే బాగానే ఉంటారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు భర్త ఏమైపోతాడంటే వాడు వీడు. ఇక భర్త విషయం చెప్పే పనే లేదు. భార్యని తీసేటువంటి విధానం సహోదరుడు ఉన్నతంగా ఉండాలి అని చెప్పారు కదా. ఈరోజు మన సమాజంలో ఈవెన్ మన కుటుంబాల్లో కూడా ఎక్కువ చోట్ల స్త్రీని ఎలా సంబోధిస్తున్నారు అని అంటే అది, ఇది, ఒసే, ఏమి. ఇది క్రైస్తవ కుటుంబాల్లో పిలవబడవలసినటువంటి విధానము కాదు అన్న సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కోపం వచ్చినా సరే అలాగ మనం మాట్లాడకూడదు. భార్యాభర్తల యొక్క పిలుపులు గౌరవంగానే ఉండాలన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇలాగనే ఒక మీటింగ్ లో నేను ఈ విషయాన్ని చెప్పాను. భర్తని గౌరవంగా పిలవాలి. భర్తను కూడా స్త్రీలు ఏమని పిలుస్తారు? పిలుస్తారు కదా. అలా పిలవకూడదమ్మా అని చెప్పాను. సరే, ఒక సిస్టర్ గారు బాగా నోట్ చేసుకుంది. ఇక నుంచి నా భర్తని ఏమండి అని పిలవాలి అని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి అన్నదంట. ఒక్కసారి నీకు పట్టాడు. ఏంటి కొత్త పిలుపు అని. నాకేదో ఒకలాగా కొత్తగా ఉందమ్మా, నువ్వు గతంలో పిలిచినట్టే విన్నాను. దయచేసి పిలుపులు అనేటువంటిది కూడా మంచిగా మర్యాదగా ఉంటేనే అది బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇరువురులో ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, అది ఇతరులకు చెప్పకూడదు. నా భర్త ఇలాంటి వాడు అని ఇతరులకు చెప్పకూడదు. ఆ ఇతరులు తల్లిదండ్రులైనా కూడా సరే చెప్పకూడదు. అలాగనే పురుషుడు భార్య దగ్గర ఏదైనా సమస్య చూశాడు అనుకోండి, అమ్మో ఇది ఇలాంటిదే అని చెప్పకూడదు. అమ్మతోనైనా సరే నాన్నతోనైనా చెప్పకూడదు. ఇతరులతో ఎందుకు చెప్పకూడదు అంటున్నాను అని అంటే వాళ్ళు సమస్యను అధికం చేస్తారు. సమస్యను వాళ్ళు పరిష్కారం చేయరు. వాళ్ళు సమస్యని అధికారించారు.
ఒకవేళ బయటోళ్ళు ఎవరైనా నీ భర్తల గురించి గాని, నీ భార్యని గురించి గాని విమర్శగా మాట్లాడుతున్నారు అనంటే వాళ్ళతో నువ్వు ఏకీభవించకూడదు. ఒకవేళ నీ భర్తతో నీకు సమస్య ఉన్నా సరే, నీ భార్యతో నీకు సమస్య ఉన్నా సరే నువ్వు ఏకీభవించకూడదు. ఇక చివరిగా భార్యాభర్తల మధ్య బంధుత్వాన్ని బట్టి కొన్ని సమస్యలొస్తాయి. బంధువులను బట్టి సమస్యలొస్తాయి. కుటుంబాల్లో కనపడేటువంటి ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం ఏంటంటే, భార్యాభర్తలు ఇరువురు బాగుంటారు. కానీ బంధువుల గురించి పోట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు బాగుంటారు. కానీ పోట్లాడుకునేది ఎవరి గురించి అనంటే, తమ బంధువుల గురించి పోట్లాడుకుంటూ ఉంటారు. బంధువుల గురించి పోట్లాడుకోవటం ఏంటి? ఎందుకు పోట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తాయి అనంటే, భార్య, భర్త ఇరువురు కూడా బంధువుల విషయాల్లో చొరవ చేసుకోవటం ద్వారా సమస్యలొస్తున్నాయి. బంధువులకు సంబంధించినటువంటి విషయాల్లో చొరవ చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఉదాహరణకి పురుషుడున్నాడు. అత్తగారి విషయాలు అనేసరికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను మగోడిని, నేనుండాలి, నేను పంచాయతీ చేయాలి. పిలవకపోయినా సరే ఈయనే పెద్ద పురుషుడక్కడ. ఎవరు నిన్ను పిలిచారు? ఎవరు నిన్నడిగారు? అనవసరమైనటువంటి విషయాలు. మనకేదైతే అప్పగించబడిందో ఆ పనిని గురించి మనం ఆలోచన చేయడంలో తప్పులేదు గానీ, అలాగనే భార్య కూడా తన పుట్టింటి విషయాల్లో చొరవ చేసుకోకూడదు. ఈవెన్ స్త్రీలు కూడా తన పుట్టింటి విషయాల్లో చొరవ చేసుకోకూడదు. ఎందుకనంటే ఈ రెండు కూడా వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాలు. ఏమండి, అల్లుడైతే చొరవ చేసుకోకూడదు కానీ, మరి కూతురు కూడా చొరవ చేసుకోకూడదా? చేసుకోకూడదు. ఆ విషయంలో స్త్రీలు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకనంటే వివాహమైనటువంటి స్త్రీకి తల్లి గాని, తండ్రి గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు కానీ, బంధువులే గాని వాళ్ళు స్వజనులు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలు. వివాహం అయిన దగ్గర నుంచి స్త్రీకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు బంధువులే గాని నీ స్వజనులు కాదు. నీ స్వజనులు వేరు. నీ తండ్రి బదులు నీ భర్త ఉన్నాడు. నీ తల్లిదండ్రుల బదులు నీ అత్తమామలు ఉన్నారు. లేకపోతే నీ బంధువులకు బదులు, నీ సొంత జనులకు బదులు ఇక్కడ ఉన్నారన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలు ఎరగక ఇది నా పుట్టిల్లు అని చాలా మంది స్త్రీలు, ఆడపిల్లలు తన పుట్టింటి విషయాల్లో చొరవ చేసుకోవడం ద్వారా అక్కడ కోడలు ఉంటుంది. కుటుంబాల్లో కనపడేటువంటి మరొక విషయం ఏంటి అనంటే, ఈ స్త్రీలు ఎలా ఉంటారు అనంటే, ఇప్పుడు ఒక సిస్టర్ గారు ఉంది. తన కుటుంబ విషయాల్లో తన ఆడపడుచు జోక్యం చేసుకుంటుంది అనుకోండి. ఆడపడుచు అంటే తన భర్త యొక్క అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. ఆమె వచ్చి ఈ పుట్టింటి విషయాల్లో చొరవ చేసుకుంది అనుకోండి, అసలు సహించలేదు. అసలు ఆమెకేం పని? ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అంటారు. బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ వీళ్ళెళ్ళి వీళ్ళ పుట్టింటి విషయాల్లో మాత్రం జోక్యం చేసుకుంటారు. ఇదెట్లా లాజిక్? ఇప్పుడు నీ ఆడపడుచు నీ ఇంట్లో జోక్యం చేసుకోకూడదు కదా! మరి నువ్వెళ్ళి నీ పుట్టింటి విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటావు? ఇంకొకటి, కోడలు వాళ్ళ అమ్మా నాన్నని చూడటం లేదని చిందులేస్తారు, కోపగించుకుంటారు. వాళ్ళ అమ్మని గాని, తమ్ముడిని గాని తిడతారన్నమాట. "ఏరా ఏం చేస్తున్నావు నువ్వు? నీ భార్యని అదుపులో పెట్టుకోలేదా? అమ్మకి అన్నం పెట్టట్లేదు, నాన్న చూడట్లేదు, ఏం మనిషిరా నువ్వు?" మగపిల్లలు అంటారు. బానే ఉంది. ఇంతకీ ఈ ఇంటికి వచ్చి వాళ్ళ అత్తమామలు చూస్తున్నారంటే చూడు. లాజిక్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాజిక్స్ ఫాలో అవుతున్నారన్నమాట. కారణం ఏంటి అనంటే తల్లిదండ్రుల్లాగానే అత్తమామలు కూడా పేరెంట్స్ అన్నటువంటి సంగతిని గుర్తించలేకపోవడం, వాళ్ళని ప్రేమించలేకపోవడం, వాళ్ళని గౌరవించలేకపోవడం, పట్టించుకోలేకపోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలొస్తాయి. బాంధవ్యాలని సరైనటువంటి విధానంలో మెయింటైన్ చేయలేకపోయినప్పుడు బంధువుల ద్వారా సమస్యలొస్తాయనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది. లోతు పనివారికిని, అబ్రహాము పనివారికిని మధ్య సమస్యలొస్తాయి. సమస్యలొచ్చినప్పుడు అప్పుడు అబ్రహాం పిలిచి చక్కని మాట చెప్తాడు. మనిద్దరం బంధువులు. అసలు నీ పశువుల కాపరికి, నా పశువుల కాపరికి కూడా ఉండకూడదు.
బంధువుల మధ్య కలహం ఉండకూడదు. వివాహం జరిగిన పురుషునికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీకి మాత్రమే అత్తమామలు పేరెంట్స్ లాంటి వాళ్ళ, ఈవెన్ పురుషునికి కూడా అత్తమామలు పేరెంట్స్ లాంటి వాళ్ళే. అత్తని మామని గౌరవించాలి. చాలా ఇవాళ భారతదేశ సమాజంలో ఏముంది అంటే, అత్తని మామని లెక్క చేయనటువంటి అల్లుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వచ్చేవాళ్ళు పెద్దరికాన్ని గౌరవించరు, ఆ పెద్ద వయసుని మన్నించరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అంటే కారణం ఏంటంటే, ఏం మా వాళ్ళు ఏం వరగదీస్తున్నారు అంటారన్నమాట. అంటే వరగదీయటం అంటే వాళ్ళకు ఉన్నదంతా తీసుకొచ్చి అల్లుడికి ఇవ్వాలన్నమాట. కానీ మామగారు ఏం చేయగలడో నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, 18వ అధ్యాయం 13-26 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. అంటే ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణ కాలంలో మోషే ఆ ఇశ్రాయేలీయులకి తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. బాగా అలసిపోతున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన ఒక్కడే తీర్పులు తీరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ మామగారి దగ్గరకు వచ్చి ఓ సలహా చెప్పాడు. ఇది నీకు కష్టం నాయనా, ఇలా చేస్తే నువ్వు బాగా అలసిపోతావు, ఎంత శ్రమ నీకెందుకు? తప్పుల వారీగా ఈ పనిని విభజించు. ఇదిగో చిన్న చిన్న కేసులన్నీ తీర్చడానికి కొంతమంది నియమించు. ఒక మాదిరి కేసులు పరిష్కారం చేయడానికి మరొకరిని నియమించు. ఏదన్నా సీరియస్ కేసు అయితే, క్రిటికల్ కేసు అయితే అప్పుడు నీ దగ్గరికి నువ్వు రప్పించుకో, అప్పుడు నువ్వు పరిష్కారం చెయ్యి. పెద్దలు ఎప్పుడు కూడా అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు, ఒక మంచి ఆలోచన చెప్తారు. కాబట్టి అత్తమామలు అని అంటే వాళ్ళ నుంచి మనం ఆశించడం కాదు, కానీ వాళ్ళ వయసుని మనం గౌరవించాలి. మన సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ముందుంటారు. మన అమ్మా నాన్న మనం ఎలా బాగుండాలని కోరుకుంటారో, మన కూతురు తన కుటుంబం కూడా బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు. దాని కొరకు వాళ్ళు సలహా చెప్తారు, ఆలోచన చేస్తారు. సహాయం కూడా చేయగలిగిన సహాయం కూడా ఇక నువ్వు ఆశించింది చేయలేదు కాబట్టి అత్తమామల్ని వ్యతిరేకించడం, దూషించడం అనేటువంటిది చేయకూడని పని. అలాంటి కుటుంబాల్లో ఏ అల్లుడికి గౌరవం ఉండదు. బాంధవ్యాలని సరైనటువంటి విధానంలో మనం సరైనటువంటి విధానంలో మనం మెయింటైన్ చేసుకోవాలి. లేకపోయినట్లయితే బంధువుల ద్వారా సమస్యలు వస్తాయి. ఇక చివరిగా ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. అసలు దంపతుల ద్వారా ఎందుకు సమస్యలు వస్తున్నాయి అని అంటే, దేవుని వాక్యం ఎరగకపోవటం ద్వారానే. ఎరగకపోవటం అని అంటే కొన్ని చోట్ల వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ ఒక సమయం ఒక సందర్భం వచ్చింది అని అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. చేసిన ప్రమాణాలను కనుక ఏదో అంటారు కదా, గట్టు మీద పెట్టిన సందంగా విన్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసుకొని సొంత తెలివితేటల్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యమే. మనం దేవుని కుటుంబాలుగా కట్టబడాలి, దైవ సంబంధమైనటువంటి కుటుంబాలుగా కట్టబడాలి, దేవుని నియమానికి లోబడాలి. దేవుని నియమం ఏదైతే ఉందో ప్రకారంగా మనం బతకాలి. కనుక దంపతుల మధ్య స్వాభావికంగానే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకునేటువంటి మార్గాలు కూడా దేవుని గ్రంథంలో మనకు ఉన్నాయి. కనుక ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబాలన్నిటికీ, భార్యాభర్తలు అందరికీ ఈ మాటలు మేలుకరంగా ఉంటాయని భావిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు.